సర్వోన్నతుడైన దేవ, కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మేము నిన్ను ఘనపరుస్తున్నాము, కీర్తిస్తున్నాము, నిన్ను ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి సమయంలో తండ్రి మేము క్షేమంగా ఇంటికి చేరి నిన్ను స్తుతిస్తున్నాము. మమ్మల్ని ఎంత క్షేమంగా ఈ దినమంతా కూడా కాపాడారు. మా తండ్రి మా పనులలో మాకు తోడుగా ఉన్నారు. అన్ని విషయాలలో మమ్మల్ని నడిపించినందుకు నీకు వేలాది వేల స్తోత్రంలో ఎంతగానో క్షేమంగా కాపాడిన దేవా నీకు వందనంలో. మా ప్రభా తండ్రి, ఈ రాత్రి సమయంలో మేము ధ్యానించుకునే నిమిత్తము మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యం 118వ కీర్తన 10-11 వచనంలో, అన్య జనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలం చేసేదను. నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలం చేసేదను. ఈ మాటలు తండ్రి ఎంతగానో మాకు ధైర్యం ఇస్తున్నాయి. అవును ప్రభా, అనేక విధాలుగా మమ్ములను మరి అన్యజనులు కానీ లేకపోతే మమ్మలను కొంతమంది శత్రువులైనా ఎవరైనా సరే తండ్రి మమ్మలను చుట్టుకొని మమ్మలను ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మేము వారిని నిర్మూలన చేస్తూ ఉన్నాం తండ్రి. మీ నామమును బట్టే మేము వారిని నిర్మూలన చేస్తున్నాము. మా తండ్రి అంత గొప్ప కృప మీ నామమును బట్టే మాకు కలిగింది కాబట్టి మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ లోకంలో మేము ఎంతో సంతోషంగా ఎంతో ధైర్యంగా జీవిస్తున్నామంటే దానికి మీ యొక్క నామ మహిమనే తండ్రి మాకు కారణము. ప్రభా, మేము నిన్ను నమ్ముకొని ఉన్నాము, నిన్ను నమ్మి నీ పైన ఆధారపడి ఉన్నాము కాబట్టి తండ్రి మీరు మాకు ఎంతగానో మేలులు అనుగ్రహిస్తూ ఉన్నారు. అనేక విధాలుగా మమ్మల్ని కాపాడుతున్నారు. నీ కాపుదలలో భద్రతలో మమ్మల్ని నడిపిస్తున్నారు. ఏ శత్రువులు మమ్మల్ని తాకకుండా మీరు మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. మా తండ్రి ఎలాంటి శత్రు భయం కానీ ఎలాంటి సాతాను భయం కానీ లేకుండా కాపాడుతున్నాం. ఈ లోకంలో మేము పోరాడున్నది సాతానుడు శరీరులతో కాదు, కానీ ఆకాశ మండలం అందున్న అధిపతులతోనే కదా మేము పోరాడేది. మా ప్రభా, ఈ లోకంలో మేము ఎదుర్కొనే ప్రతి సమస్య కూడా నీ వలన వచ్చినది అని మేము నమ్ముతున్నాము. దాన్ని బట్టి నీ సన్నిధిలో మేము నీ పైన ఆధారపడి ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ఆ విధంగా కాపాడుతూ నడిపిస్తూ ఉన్నందుకు మేము నీ నామంను బట్టి ప్రార్థించినప్పుడు మేము ప్రతి అపవాదిని కూడా నిర్మూలన చేయగలుగుతున్నాము. మా తండ్రి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు నీ ఎదుటి పారిపోనని చెప్పిన దేవుడు నాయన. కాబట్టి మేము ధైర్యంగా అపవాదిని ఎదుర్కొంటూ మేము నీకు ఘనత కలిగేలాగా ఈ లోకంలో జీవించగలుగుతున్నాం. మరి అట్టి కృపను మాకు అనుగ్రహించండి. మేము ఎప్పుడు కూడా నిన్ను వదిలిపెట్టకుండా, ఎప్పుడు కూడా నేను నీకు విరోధంగా ప్రవర్తించకుండా మమ్మల్ని కాపాడమని వేడుకొంచున్నాం. ఎవరైతే ఇంకా నిన్ను అంగీకరించలేదు, ఎవరైతే నీ శక్తిని ఇంకా నమ్మలేదో, నీ శిలువ యాగంను ఇంకా అంగీకరించలేదో వారందరిని బట్టి కూడా నేను ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ శిలువ విలువ ఎరగక, నీ శిలువ యొక్క మహాత్మ్యమును తెలియక ఎంతో మందినైనా ఈ లోకంలో నశించిపోతూ ఉంటుండగా వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరూ నశించిపోవడం నీకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరిని కూడా మీరు నీ వైపునకు ఆకర్షించుకున్నాని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి దేవా, ఈ రాత్రి సమయంలో మీరు మాకు ఇచ్చిన నీ యొక్క నామంను బట్టి ప్రార్థన చేయడం అనే ఆ ఒక్క వాగ్దానంని బట్టి నీకు వందనం చెల్లించుకుంటూ దానిపైన మేము ఆధారపడి నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాము తండ్రి. మేమైతే కుటుంబంగా చేరి నేను ఆరాధిస్తుంటుండగా తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, ఎన్నో కుటుంబాలలో శాంతి లేదు, సమాధానం లేదు, భద్రత లేదు తండ్రి. ప్రభా, అపవాది ఎంతగానో నాయన వారి ఇంట్లో అనేకమైన కలతలు తీసుకొస్తుంటుండగా తండ్రి మీరు కృప చూపించి ప్రతి ఒక్కరిని కూడా నాయన మీ యొక్క నామంలో ప్రార్థించే కృపను వారికి అనుగ్రహించండి. కలిసి ప్రార్థించే కుటుంబం ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది, స్థిరంగా జీవిస్తారు, ఎల్లకాలం స్థిరంగా ఉంటారని విశ్వాసంతో ప్రతి ఒక్కరు విశ్వాసంతో ఉండడానికి సహాయం చేయమని ప్రభా. ఏ ఇంట్లో తండ్రి సమాధానం లేదో ఆ ఇంట్లో సమాధానం కలుగజేసి ప్రభా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. ప్రభా, ఈ సమయంలో నాయన మరి తుఫాను బాధితుల గురించి ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది ఆ తుఫాను పట్టుకొని ఉన్నటువంటి ఆ పరిస్థితులలో ఉన్నారు. మా ప్రభా తండ్రి, ఆ తుఫాను పరిస్థితులలో ఎంతగానో నాయన వారు బాధపడుతూ ఉన్నారు, ఎంతగానో మరి శ్రమ పడుతూ ఉన్నారు, అనేక విధాలుగా వారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆహారం లేక, నీళ్ళు లేక
మా తండ్రి అనేక విధాలుగా వారు ఇబ్బందులు పడుతూ ఉంటారు తండ్రి. ఎలక్ట్రిసిటీ ఉండదు, మరి ప్రభా ఇంకే విధమైనటువంటి ఏర్పాట్లు ఉండక షెల్టర్ కూడా లేని స్థితిలో ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు మా ప్రభా. మరి అనేక ప్రమాదములకు గురైన వారు, ఆకస్మికంగా తమ యొక్క ఆస్తులను కోల్పోయిన వారు, ఆకస్మికంగా ప్రజలను ఆప్తులను కోల్పోయిన వారు, ఎన్నో సమస్యలు ప్రభా. ఈ సమస్యలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు మరి దయ ఉంచి ఆశీర్వదించండి తండ్రి. గవర్నమెంట్ త్వరగా నైనా వారి పట్ల శ్రద్ధ వహించి వారికి తగిన ఏర్పాట్లు చేయలాగున, సహాయం అనుగ్రహించలాగున మీరే కృప చూపించమని వేడుకుంటున్నాము. ప్రతి అధికారి కూడా న్యాయంగా నీతిగా పనిచేస్తూ ప్రతి ఒక్కరికి ఎవరైతే సహాయ అవసరతలో ఉన్నారో వారందరికీ నైనా సహాయం అనుగ్రహించలాగున ప్రతి ఒక్కరిని నైనా మీరు ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా అధికారులు, ఉద్యోగులు అందరూ కూడా ఎంతో అప్రమత్తంగా ఉంటూ మీ యొక్క సేవను జరిగిస్తూ ఆ పని జరిగిస్తూ ఉంటుండగా ఆ పనిలోనైనా మీరే వారిని మరి శీఘ్రంగా పని జరిగించలాగున వారిని చూపించమని ప్రార్థిస్తున్నాము. దయామేడమైన తండ్రి, మరి ఎవరెవరైతే ప్రయాణాలలో ఉన్నారో వాళ్ళని కూడా క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, మరి వృద్ధులను దీవించండి, చిన్నారులను దీవించండి. ఎంతోమంది ప్రభా మరి సమస్యలతో ఉంటుండగా మా ప్రభా ఆ సమస్యలన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో ఉన్న వృద్ధులను దీవించి వారికి తగిన ఆరోగ్యము త్వరగా అనుగ్రహించమని, ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి ప్రభా, మిగతా ప్రదేశాలలో ఉన్న అనేక మంది తండ్రి ఈ తుఫానులో ఉన్న పరిస్థితులలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థించినట్లుగా ప్రతి ఒక్కరు విజ్ఞాపన ప్రార్థన చేయలాగా మీరు వారికి హృదయంలో ప్రేరణ దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, మరి ఎంతోమంది బంధువులు ఉంటారు, మరి స్నేహితులు ఉంటారు. ఆ ఏరియాలో ఉన్నటువంటి వారి కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించేలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. వీలైతే సహాయ కార్యక్రమాలు చేయలాగున సహాయం చేయండి. చర్చెస్ కూడా నాయన త్వరగా ఈ విధమైన కార్యక్రమాలు చేసి అనేకులకు సహాయంగా ఉండినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము. ప్రభా, ఈ సమయంలో ఎవరెవరైతే ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో, ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో వారందరిని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మీరు త్వరగా మరి వారికి ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా తుఫాను పరిస్థితులలో ఉన్న వాళ్ళను మీరు జ్ఞాపకం చేసుకొని అక్కడ అనుకోని రీతిగా మరి డిసీజెస్ వ్యాపించకుండా మీరు కాపాడండి తండ్రి. మీ యొక్క భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఎవరెవరైతే హాస్పిటల్స్లో వ్యాధులతో బాధలతో ఉన్నారో వాళ్ళని మీరు స్వస్థపరచండి. ఆ కుటుంబానికి ఉన్న ఆందోళనను తీసివేయండి ప్రభా. ఎంతోమంది నాయన క్రిటికల్ కండిషన్స్లో, ఎంతోమంది నాయన ఐసీలలో మరి వెంటిలేటర్ పైన ఉన్న వాళ్ళు అనేక మంది ఉంటారు. దయవుంచి నాయన వాళ్ళని క్షేమంగా కాపాడమని ప్రార్థిస్తున్నాము. ఆ కుటుంబంలో ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉంటాయో మరి ప్రభా మీరు ఎరుగుదురు తండ్రి. వారికి తగిన సహాయం అనుగ్రహించిన వారికి నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభా, యవనస్తులను దీవించండి. వారందరూ చక్కగా చదువుకొనిలాగున సహాయం చేయండి. మంచి జ్ఞానం అనుగ్రహించండి. ఎలాంటి ఇబ్బందులు అంటే ప్రభా సాతాను శోధనలలో వారు చిక్కుకొనకుండా సమయపాలన అనుగ్రహించి, టైం మేనేజ్మెంట్ అనుగ్రహించి వారు చక్కగా చదువుకొనిలాగున వారికి మీరు కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, దూరదేశాలలో ఉండి చదువుకుంటున్నటువంటి వారికి కూడా మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభా, వీసాల కొరకు ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేసి వారికి మీ తోడ్పాటును అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా తండ్రి, ఎంతోమంది నిరుద్యోగులుగా ఉంటూ ఎంతో నిరాశలో, నిస్పృహలో, కృంగుదలలో ఉన్నారు. వారిని అందరినీ కూడా లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించండి తండ్రి. మా ప్రభానైనా మరి వారి ఎదుట అనేక మార్గములను తెరవండి, ఉద్యోగంలో అనుగ్రహించండి తండ్రి. ప్రభా, మీరు తప్ప సహాయకులు ఎవరూ లేరు తండ్రి. మేము అడుగుతున్నాము ప్రభా, మీరే సహాయం చేయమని నేను బ్రతిమాలి అడుగుతుంటున్నాం నాయన. మా తండ్రి, ఎంతోమంది ప్రభా వివాహ ప్రయత్నం చేస్తున్నారు. వారికి కూడా సఫలత అనుగ్రహించండి. సంతానం కొరకు దుఃఖిస్తున్నటువంటి వాళ్ళను దర్శించి ఆశపడే ప్రాణంను తృప్తిపరిచే దేవుడు ప్రభా, తప్పక వారికి తగిన ప్రభా నీ యొక్క కృప చూపించి దర్శించి వాళ్ళలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దేవా తండ్రి, మరి ఎవరెవరైతే తండ్రి అనారోగ్యంతో ఉంటున్నటువంటి వృద్ధులు చిన్న ఇంట్లలో ఉన్నారో, ఇండ్లలో ఉంటూ పడకలపై ఉంటున్నటువంటి వాళ్ళను కూడా లేవనెత్తండి ప్రభా. పెరాలిటిక్ స్ట్రోక్తో బాధపడుతున్నటువంటి వాళ్ళను లేవనెత్తండి
ప్రభా, గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం గ్రహించండి. ఈ సమయంలో ప్రసవంలో ఉన్న వాళ్ళని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి కృప చూపించి వారికి నాయన క్షేమకరమైన సుఖకరమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్న వాళ్ళకు మీరు ఆదరణ దయచేయమని ప్రభా, మరి మీరే ఓదార్పునిచ్చే దేవుడవు కనుక మరి వాళ్ళను ఓదార్చమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, ఎంతమంది అయితే అన్యాయాలకు అక్రమాలకు గురై ఎంత దిగులు పడుతూ ఉన్నారో, అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారో వాళ్ళను కూడా మీరు దర్శించి వాళ్ళకు కూడా తగిన సహాయం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. రాత్రులు డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని, ఇంకా నాయన మరి సైనికులను, అధికార పక్షంలో మరి ఇంకా అనధికార పక్షంగా ప్రభా, ఎవరెవరైతే నాయన రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తూ నాయన మరి రక్షణ శాఖలో ఉన్నవారు ఎంతమంది ఉన్నారో వారందరినీ కూడా దీవించి ప్రభా, వారందరూ కూడా మరి చక్కగా న్యాయంగా నీతిగా పనిచేయనట్లుగా సహాయం చేయమని, ఓపికతో సహనంతో ఉన్నట్లుగా సహాయం చేయమని, అప్రమత్తతతో ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దయామేడమైన తండ్రి, మరి ఎంతమంది అయితే నిద్రలేమితో బాధపడుతూ కష్టపడుతున్నారు తండ్రి, వాళ్ళని మీరు దర్శించండి. వాళ్ళలో తండ్రి మరి నీ పట్ల విశ్వాసంను కలిగించండి ప్రభా. నీ పైన నమ్మకంతో, విశ్వాసంతో నీ పైన ఆధారపడి నీ వాక్యంను ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయండి. వాళ్ళకున్నటువంటి ఏ దుఃఖం వల్ల, ఏ ప్రెషర్స్ వల్ల వారు ఈ విధంగా నిద్రలేమితో బాధపడుతున్నారో దాన్ని అంతటిని తొలగించండి. సంతోషకరమైన ఆత్మను వారికి అనుగ్రహించండి ప్రభా. వారిలో ఉన్నటువంటి కోపము, ద్వేషము అవన్నీ కూడా తొలగించి సంపూర్ణమైన నెమ్మదితో వారు మరి నీ వాక్యంను, నీ నామమును ధ్యానించుకుంటూ ప్రార్థకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మంచి నిద్రతో, విశ్రాంతితో వారిని దీవించండి ప్రభా. ఈ రాత్రి సమయంలో మేము కూడా నిద్రించబోతున్నాము మా ప్రభా. మేమైతే సేఫ్గా ఉన్నాము మరి తండ్రి. మాకున్న పరిస్థితులలో మాకు ఏ తుఫాను లేదు, కానీ తండ్రి ఎంతోమంది తుఫాను పరిస్థితులలో, నిద్రలేని స్థితులలో ఎంత భయంకరంగా వేదన పడుతూ ఉన్నారో, పడుకునే దానికి కూడా స్థలం లేని పరిస్థితులలో ఎంతమంది ఉన్నారో, ఆశ్రయం లేక ఎంతమంది ఉన్నారో తండ్రి, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాము మా ప్రభా తండ్రి. వాళ్ళని అందరినీ మీరు క్షేమంగా కాపాడం తండ్రి. మమ్మల్ని తండ్రి మీరు నెమ్మది అయిన నిద్ర మాకు అనుగ్రహించండి. ఏ దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు లేకుండా కాపాడండి. ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో రాకుండా కాపాడమని వేడుకొంచున్నాము. అనారోగ్యాలు కలగకుండా కాపాడండి. మా కుటుంబాలలో చిన్న బిడ్డలను మీరు ఆశీర్వదించి వారిని నీ దయందును, మనుషుల దయందును వర్ధిల్లజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి మీ రక్తపు కంచెను మా అందరిపైన వేయండి మా తండ్రి. మాకు మరి క్షేమకరమైనటువంటి విశ్రాంతిని అనుగ్రహించి ఉదయకాలంన సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృప దయచేయమని, రేపటి దినాన మేము ఏమేం చేయవలనో అవన్నీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాము. సమస్తమును విజయవంతంగా చేయుటకు మీరే కృప అనుగ్రహించమని నేను వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.